కరీంనగర్లో భూ వివాదాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు కొత్తగా వచ్చిన సిపి అభిషేక్ మహంతి. సమస్యల పరిశీలనకు సిట్ను నియమించారు. ఇందులో భాగంగా నగరంలోని భూ వివాదాల్లో తలదూర్చుతున్న ఓ కార్పొరేటర్తో పాటు టీఆర్ఎస్ నేతను మరో వ్యక్తిని ఇవాళ కరీంనగర్ 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రేకుర్తి సీతారాంపూర్కు చెందిన మరో 2 ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ భగత్ నగర్లోని కొత్త రాజిరెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమి విషయంలో జోక్యం చేసుకుని అతని ఇల్లు కట్టుకొనియకుండా 2 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు, నిమ్మశెట్టి శ్యామ్ అనే ముగ్గురిని 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించనున్నారు. చీటి రామారావుతో పాటు అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని తనను ఇబ్బందులు పెడుతున్నారని చాలా కాలంగా కొత్త రాజిరెడ్డి ఆరోపిస్తున్నారు. టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి వచ్చినా ఇంతకాలం అధికార బలంతో తనను ఇబ్బందుల పాలు చేశారంటూ హైదరాబాద్లో ప్రజాపాలనకు హాజరై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి పోలీసులకు వచ్చిన ఆదేశాలతో విచారణ జరిపి సిట్ బృందం ఇవాళ చర్యలు చేపట్టింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, భూ వివాదంలో తలదూర్చిన వారెవరు, ఎంతమంది అరెస్ట్ అయ్యారు? అనిల్, కరీంనగర్ కేంద్రంగా చాలా కాలంగా భూ వివాదాలు తరచూ జరుగుతున్నాయి. ఎవరైతే ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నారో అట్లాంటి వారి దగ్గరికి వెళ్ళి బెదిరించడం, లేకుంటే బలవంతంగా స్థలాలని లాక్కోవాలని చూడడం అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటి వెనుక కూడా ఇప్పటి వరకు మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి ఈ రోజు తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేయడం, ఆ ముగ్గురులో 2 టీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఉండడం కూడా గమనార్హంగా మనం చూడొచ్చు. ఇందులో స్థానిక భగత్ నగర్ కు చెందిన కార్పొరేటర్ తోట రాములు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత చీటి రామారావు, తర్వాత ఈ స్థలానికి పక్కనే ఉండే మరొక నిమ్మశెట్టి శ్యామ్ అనే ఈ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీని వెనుక చాలా కాలంగా ఒక రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పోరాటం చేస్తున్నాడు. తాను ఎంతో కష్టపడి సింగరేణి కార్మికుడికి పనిచేసి వచ్చిన డబ్బులతోటి ఇల్లు కట్టుకుందామని భగత్ నగర్లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని చూస్తే ఈ అధికార పార్టీకి చెందిన నేతలు ఆ స్థలాన్ని కాజేయాలని చూస్తూ తనను చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పి చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్లుగా ప్రతి సోమవారం ప్రజావానికి వెళ్లి ఆయన భార్య ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు కోర్టును ఆశ్రయించారు. తర్వాత టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ఆయన ప్రతిసారి ఇల్లు కట్టుకోవాలని మొదలుపెట్టిన ప్రతిసారి వీళ్ళు వచ్చి ఇబ్బందులు పాల్చేయడం, కూల్చివేయడం లాంటి ఘటనలు కూడా పాల్పడ్డారు. దాడులు కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైనా తన సమస్య పరిష్కారం అవుతుందని భావించిన రాజిరెడ్డి ఇటీవల హైదరాబాద్ లో జరుగుతున్న ప్రజా దర్బార్, ఇప్పుడు ప్రజావానికి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడి నుంచి స్థానిక పోలీసులకు ఈ ఇష్యూను టేకప్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు వచ్చింది. అంతేకాకుండా కరీంనగర్ కు కొత్తగా వచ్చిన సిపి అభిషేక్ మహంతి దృష్టికి ఇలాంటి సమస్యలు అనేకంగా కుప్పలు చెప్పలుగా ఆయన నోటీస్కి వస్తున్నాయి. కరీంనగర్ లో చాలా చోట్ల సామాన్యులు కట్టుకునే ఇళ్లను కావచ్చు, తర్వాత ఇంటి స్థలాన్ని కావచ్చు కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఫిర్యాదులు వచ్చినాయి. ఈ ఫిర్యాదులన్నీ తలనొప్పిగా మారవచ్చన్న ఆలోచనతోటి కొద్ది రోజుల క్రితమే, 3-4 రోజుల క్రితమే ఒక సిట్ను కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి పోలీసులు ఎక్కడెక్కడైతే ఈ భూ వివాదాలు చోటు చేసుకున్నాయో వాళ్ళందరికీ సంబంధించిన డాటా అంతా సేకరిస్తున్నారు. అందులో సేకరించిన డాటా ఆధారంగా ఈ కొత్త రాజిరెడ్డి ఫిర్యాదును ఆధారంగా చేసుకుని తాజాగా ముగ్గురిని అయితే 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో భగత్ నగర్ ఏరియాకు చెందిన కార్పొరేటర్ తోట రాములు, మనం ముందుగా చెప్పుకున్నట్టు చీటి రామారావు, నిమ్మశెట్టి శ్యామ్, ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం, కొద్దిసేపటి క్రితం వాళ్ళని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తరలించారు. సాధారణంగా వైద్య పరీక్షలు చేసేది ఎప్పుడంటే రిమాండ్కి తరలించే ముందు ఇట్లాంటి వైద్య పరీక్షలు చేస్తారు, ఆ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఈ ముగ్గురే కాదు, ఇంకా కరీంనగర్ శివారులోని రేకుర్తి కావచ్చు, తర్వాత సీతారాంపూర్ కాలనీ కావచ్చు, అట్లాంటి ప్రాంతాల్లో కూడా స్థానిక నేతలు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రతిసారి ఈ భూ కబ్జాలకు పాల్పడడం, లేకుంటే భూ వివాదాల్లో తలదూర్చి ఇబ్బందులు పాల్చేయడం వంటి సంఘటనలు కూడా పోలీసు నోటీస్కి వచ్చినాయి. అక్కడ కూడా మరో 2 అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాకపోతే అక్కడ ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. నిన్నగాక మొన్న మనం చూసాం, మనకు తీగలగుట్టపల్లిలో కూడా ఒక వ్యక్తి కట్టుకున్న ఇల్లును కొంతమంది దుండగులు అర్ధరాత్రి వచ్చి సుత్తెలతోటి గొడ్డలతోటి మొత్తం పిల్లర్లు ధ్వంసం చేసి అక్కడ బోర్ వేసుకుంటే బోర్ను ధ్వంసం చేసి వెళ్లిపోయిన విజువల్స్ కూడా చూసాం. ఇట్లాంటి ఘటనలు గతంలో చాలా సార్లు జరిగినాయి. తర్వాత సాధారణంగా ఏదైనా నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే దాని మీద చర్యలు తీసుకునే అధికారం కేవలం మున్సిపాలిటీ, అంటే ఇది టౌన్ ప్లానింగ్ అధికారులకు మాత్రమే ఉంటుంది. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కాకుండా ప్రైవేట్ గుండాలు, రౌడీలు వచ్చి అక్కడ నానా రవస చేయడం, నిర్మాణ సామాగ్రిని ఎత్తుకపోవడం, తర్వాత అక్కడ పనులు ఆపాలని చెప్పి బెదిరించడం లాంటి అనేక ఘటనలు కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్నాయి. కరీంనగర్ లో గత కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ భూమి పెరగడం, ఇక్కడ ధరలు హైదరాబాద్ కు మించి భూముల రేట్లు పెరగడం,
దీంతో చాలా మంది కబ్జాదారులు తర్వాత అధికార పార్టీ నేతలు కూడా కన్నేసి ఇట్లాంటి సామాన్యులకు చెందిన భూములను లాక్కుంటున్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా కరీంనగర్ పక్కనే ఉన్న బొమ్మకాలు కావచ్చు, తర్వాత తీగలగుట్టపల్లి కావచ్చు, రేకుర్తి, కొత్తపల్లి, ఇటు ఏవైతే నగరానికి శివార్లుగా ఆనుకుని ఉన్నాయో ఇట్లాంటి ప్రతి చోట కూడా భూ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ చేసిన వాళ్ళైతే కరీంనగర్ నగరం నడిబొడ్డున అంటే కలెక్టరేట్ కు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైమ్ ల్యాండ్ ఇది. అక్కడ కమర్షియల్ స్పేస్ గా ఉన్న ల్యాండ్ ని ఈ కొత్త రాజిరెడ్డి నుంచి చేజిక్కించుకునే భాగంగా ఈ నేతలు చాలా కాలంగా ఇబ్బందులు పెడుతున్నారన్న ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకున్నారని ఈ ముందు ఇంకా రేపు ఎల్లుండి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.